హాయ్ అండి, ఇది నా ఫస్ట్ వీడియో. ఇవాళ బిర్యానీ చేసుకుందామా? ఫస్ట్ మనం ఆనియన్ కట్ చేసుకొని దాన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. తర్వాత కడిగిన చికెన్లో కారం, పసుపు, ధనియా పౌడర్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, గ్రీన్ చిల్లీస్ అండ్ ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్స్, అవి, హోల్ గరం మసాలా అండ్ ఆయిల్, ఇవన్నీ వేసి మనం బాగా మ్యారినేట్ చేసుకోవాలి. దీన్ని మ్యారినేట్ చేసుకున్నాక ఒక్క హాఫ్ అన్ అవర్ అలానే పక్కకి పెట్టండి. సో దానివల్ల ఇది బాగా కుక్ అవుతుంది. మనం రైస్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ బ్యాకే మనం కడిగి పెట్టుకోవాలండి. సో దానివల్ల మనకి బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం ఒక గిన్నెలో హాట్ వాటర్, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా అండ్ సాల్ట్ వేసి మనం దీన్ని బాయిల్ చేసుకుందాం. ప్యారలల్గా చికెన్ కూడా కుక్ చేసుకోవాలండి. సో మనకి టైం ఈజీగా అవుతుంది. నెక్స్ట్ మనం చికెన్లోకి కావాల్సిన లెమన్, కలర్ అండ్ పుదీనా, ఇవన్నీ మనం రెడీ చేసి పెట్టుకుందాం. చూసారా వాటర్ ఎలా బాయిల్ అవుతున్నాయో. నెక్స్ట్ చికెన్ కుక్ అవుతున్న హండీ కింద మనం ఇప్పుడు ప్యాన్ పెట్టుకోవాలండి. దానివల్ల హీట్ అనేది ఈవెన్గా ఫామ్ అవుతుంది. బిర్యానీ అనేది మాడిపోదు. ఇలా అది కొంచెం బాయిల్ అయ్యాక నెక్స్ట్ మనం 80 to 90% కుక్ చేసుకున్న రైస్ ఉంటుంది కదా, తీసి బిర్యానీ పైన ఒక లేయర్లా వేయాలి. ఫుల్లీ ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యాక నెక్స్ట్ మనం అందులో ఇందాక మన బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, బ్రౌన్ ఆనియన్స్ అండ్ పుదీనా, ఈ రెండు వేసుకోవాలి. ప్లీజ్ అండి ఈ వీడియో కింద బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. ఇది నా ఫస్ట్ వీడియో, సో నాకు ఎలా చేయాలో తెలియదు అండ్ విత్ వన్ హ్యాండ్తో చేస్తున్నాను, వీడియో చేయడానికి ఎవరు లేకపోవడం వల్ల. అండ్ నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్రాసెస్, రైస్ వేసి ఆనియన్స్, పుదీనా, లెమన్ వాటర్, కలర్ అండ్ కొంచెం గీ వేసుకొని మనం దీన్ని మూత పెట్టి ఒక 15 minutes హై టు మీడియం ఫ్లేమ్లో దమ్కి పెట్టుకోవాలి. ఆ ప్యాన్ హీట్ వల్ల ఈవెన్గా కుక్ అవుతుంది. చూసారా ఎలా ఉందో? నెక్స్ట్ చెక్ చేద్దాం, కుక్ అయిందో లేదో చూద్దాం. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. బ్యాడ్ కామెంట్స్ కాదు, మీకు నచ్చిందో లేదో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.